ఓకే. హాయ్ అన్న అందరికి. ఈరోజు మా ఊర్లో వాతావరణం అంతా పండగలైతే మారిపోయింది. ఎందుకో తెలుసా? మా ఊరి దేవాలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించి అంటే స్వామిని ప్రతిష్ఠించి 20,000 అయితే పూర్తి కావడం జరిగిందనమాట. అందుకే అంటే 2 దశాబ్దాలు అనమాట పూర్తయ్యాయన్నమాట. సో చూడొచ్చు మీరు కూడా. అందుకే స్వామిని ఊరంతా ఊరేగిస్తూ ఎక్కడ చూసినా పాటలు, మేళాలు ఇంకా కోలాటం వేస్తూ వీధుల్లో మనకైతే చాలా వరకు సందడిగా గోలగా వేడుకలతో, ఉత్సవాలతో మామూలుగా అయితే లేదనమాట. ఊరంతా తిరిగినాడనమాట. అంటే వినాయకుడు విగ్రహం ఊరంతా తిరిగాడనమాట. ఊరంతా తిరిగి గుడి దగ్గరకైతే వచ్చాడనమాట. కోలాటం వేసే వాళ్ళకి అలసట రాకుండా ఉండటానికి మధ్యలో అయితే మనకైతే గ్యాప్ ఇచ్చి వాళ్ళకి టీ, కూల్ డ్రింక్స్ బ్రేక్స్ అయితే ఇచ్చి చాలా వరకైతే స్నాక్స్ అందిస్తూ ఉన్నామనమాట. సో ఊరి జనమంతా కదిలి ఇంకా కోలాటం మొత్తం ఆ వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఒక పక్క అన్ని ఈ విధంగా వేడుకలు, సందడి, వేడుకలు, ఉత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటే మరో పక్క శాంతి పూజలు అంటే వినాయకుడు జరగాల్సిన భక్తి శ్రద్ధలతో శాంతి పూజలు అయితే జరుగుతున్నాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి చూడొచ్చనమాట. సో ఇదనమాట మెయిన్‌గా మా ఊర్లో అయితే ఈ విధంగా అయితే జరుగుతుందనమాట. మీ ఊర్లో కూడా ఈ విధంగా ఏ గుడిన కట్టించి ఇన్ని సంవత్సరాలు పూర్తయింటే కామెంట్ చేయండి అన్న. నేను కూడా తెలుసుకున్నాను ఇన్ని సంవత్సరాలు పూర్తయిందని. సో 20 ఏళ్ళు పూర్తి కావడం సందర్భంగా ఇప్పుడైతే మా ఊర్లో మామూలుగా అయితే లేదు. సో నైట్ మొత్తం మామూలుగా లేదు. నైట్ 12 వరకు అయితే కోలాటం అయితే వేశారనమాట. సో అప్పటి వరకు ఊరి జనమంతా మేల్కొన్నారనమాట. ఒకరొకరు ఇద్దరు అలా వెళ్తున్నారు ఇంటికి. సో వాళ్ళ టైం బట్టి వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేసుకొని వాళ్ళైతే వెళ్తున్నారు. ఓకేనా? వీడియో ఇంతే మీకు అర్థమైందనుకున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్మైలింగ్ అండ్ బై ఫ్రెండ్స్. జై గణేష. గణపతి బప్ప మోరియా.